మొట్టమొదటి కార్యకర్తలకు వాళ్ళకే ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇంతవరకు మనం రాజకీయం చాలా సాఫ్ట్గా చేసుకొని విన్నాం. రాబోయే 29లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ప్రసాద్ బాబు ఆ రోజు కార్యకర్తలకు ఏం చేయాలా ఏం చేస్తామనేది ఈరోజు ఐడి కార్డు మీదంతా కూడా జగనన్న దగ్గర ప్రింట్ అయిపోతుంది. ఎవరు నిజాయితీగా పనిచేసినారు, ఆ రోజు పార్టీ కష్టకాలంలో ఎవరైతే అండదండగా ఉన్నారో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకునే రోజు నాకు కూడా ఉంటుంది. ఇవన్నీ పెద్దలు జింకా అన్న చాలా సీనియరు అక్కగా ద్వారాతో కూడా రేపు ఏదైనా కూడా ఈ ఏరియాలో అక్క ఆ రోజు వీళ్ళు మన కష్టకాలంలో నిలబడినారు అని మీ అందరి తరఫున మాట్లాడేదానికి తీసుకొని చేయాలంటే ఈ కమిటీ మనం ఫామ్ చేసుకొని అందరివి కూడా ఐడెంటిటీ కార్డులు మనము దగ్గరలోనే మీ అన్ని ఏదైతే కొన్ని ఆల్రెడీ ఇచ్చేసినారు, ఇంకా కొన్ని ఇవ్వాల్సినవి ఉన్నాయి. ఓటర్ ఐడి, ఆధారు, కలర్ ఫోటో ఇవన్నీ తీసుకొని రాబోయే రోజుల్లో ఈ వార్డులో ఎవరైతే వైఎస్ఆర్సీపీకి నిజమైన కార్యకర్త ఉన్నారో వాళ్ళకి పెద్దపీట వేసేదానికి కార్యక్రమం ఉంటుంది. ఈ 5 ఏళ్ల కాలంలో నాకు పదవీ కాలం వచ్చిన తర్వాత ఈ వార్డులో అంగన్వాడీ టీచర్ని చేసుకున్నాం, అంగన్వాడీ ఆయా ఉద్యోగం ఇప్పించుకున్నాం. రేషన్ డీలర్లు ఏదైతే ఇంటింటికి సరఫరా బియ్యం బండి వస్తే అది మదనపల్లి 35 వార్డులకు 2 రిజర్వేషన్స్ వస్తే ఆ 2 కూడా నేనే గాంధీపురానికి ఒకటి, అనియేరియా ఒకటి అన్నగారి సారథ్యంలో ఆ రోజు గౌరవ ఎంపీ గారి సారథ్యంలో తీసుకొని ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఎవరు వైసీపీ ఎవరు టీడీపీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు సాక్షాత్తు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎటువంటి సహాయం జరగకూడదు అని. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినాడు, కులం చూడాల, ప్రాంతం చూడాల, పార్టీ చూడాల, పేద వర్గాలకు సంబంధించిన ఏ పథకం వచ్చినా ఇంటికే పోవాలా అని చెప్పిందని నడిపినాడు. కానీ ఈ రోజుల్లో అట్లా ఉండదు. ఈసారి 2.0లో కంపల్సరీ ఫస్ట్ కార్యకర్తలకే పెద్దపేట ఉంటుంది కాబట్టి కార్యకర్తలు అవేరపడద్దండి. అందరికీ నమస్కారం. ఈ ఎండలో కూడా ఎంతసేపు ఉండడానికి తెలుసుకుంటే మనమందరం కూడా మళ్ళీ కూర్చొని చర్చించుకున్నాం. చాక్లెట్ కొనాలంటే కూడా 5 రూపాయలు. ఇప్పుడు చాక్లెట్ 5 రూపాయలు, 10 రూపాయలు చాక్లెట్ అంటే ₹1 ఎకరా భూమి ఇచ్చి ఏ విధంగా పరిపాలన జరుగుతూ ఉంది అంటే ఎకరా భూమి మాకెందుకులే, మాకేదో పెన్షన్ 4,000 చెప్పినాడు, 4,000 మాకు ఇచ్చేస్తున్నాడు అని అనుకుంటున్నారు. కానీ మనల్ని భిక్షగాళ్ళుగా మార్చి మనం ఏదైతే 4,000 రూపాయల పెన్షన్ ఏదైతే ఇచ్చి ఆ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఇంటి అవ్వ దగ్గరికి తాత దగ్గరికి పోయి ఆడ కోట్ల రూపాయలు వెచ్చించి ఆ రోజు సీఎం పర్యటనకు మాత్రమే నెలలో ఒక్కరోజు 1వ తేదీ పోతాడు. దాదాపు 10 కోట్ల నుంచి 12 కోట్ల రూపాయలు డబ్బులు ప్రజల ధనము వృధా అయ్యే పరిస్థితుల్లో ఈరోజు జరుగుతూ ఉంది. వీటన్నింటినీ తిప్పికొట్టాలంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కమిటీలు అనేటివి నిర్మాణం చేసుకోవాలి. నిర్మాణం చేసుకుంటే రాబోయే రోజుల్లో 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. దానికి ఈరోజు గ్రామ స్థాయి నుండి, వార్డు స్థాయి నుండి, మండల స్థాయి నుండి ఏ విధంగా కమిటీలు వేసుకోవాలా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పిందని సూచనలు ఇచ్చినాడు. ఫస్ట్ ఒక వార్డు అధ్యక్షులుగా ఒకరిని, స్టూడెంట్ విభాగం నుంచి ఒకరిని, మహిళా విభాగం నుంచి ఒకరిని, ఇట్లా ఒక్కొక్క కమిటీలో 10 మంది సభ్యులను ఎన్నుకొని ఈ మాదిరిగా కమిటీలు నిర్మాణం చేసుకొని టౌన్కు ఒక అధ్యక్షులు ఉంటారు, నియోజకవర్గానికి అధ్యక్షులు ఉంటారు. ఈరోజు మాకు కూడా అవకాశం ఇచ్చారు. ఎస్సీ విభాగానికి మదనపల్లి నియోజకవర్గ అధ్యక్షులుగా కూడా నాకు అవకాశం ఇచ్చారు. అట్లాగే అన్నమయ్య జిల్లాకు మున్సిపల్ ఏదైతే వింగుకు సంబంధించి వైస్ ప్రెసిడెంట్గా కూడా నాకు అవకాశం ఇచ్చింది. అంటే మనము ఈ 2024 ఎలక్షన్లో కూడా మన 6వ వార్డులో వైఎస్ఆర్సీపీకి మన ఏరియా నుంచి మెజార్టీని ఇచ్చినాం. అంటే వైఎస్ఆర్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన ప్రాంతంలో ఎప్పుడు వైఎస్ఆర్సీపీకి ఓట్లు డబ్బా కుమ్మరిస్తే కానీ, ఈవీఎంలు ఎంచితే కానీ ఈ ప్రాంతంలో ఓట్లు మెజార్టీకి వస్తూ ఉంది. కానీ ఇప్పుడు అనుకుంటున్నారు వాళ్ళు అధికారంలో ఉన్నారు, మనం అపోజిషన్లో ఉన్నాం. అధికారంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా ప్రసాద్ బాబు మీ బాబు ఎప్పుడు కూడా నిరంతరం మీకు ఏ సమస్య ఉన్నా నేనున్నానని చెప్పిందని మీ వెంట ఉండి తిరిగి మీకు పని చేసేవాడు ఎవరున్నా అంటే అది నేనే అని చెప్పిందని సగర్వంగా ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు ఈ 5 ఏళ్ల కాలంలో అధికారంలో చూసినాం. అధికారంలో ఉన్నప్పుడు కూడా కొంతమందిని వ్యతిరేకించడం జరిగింది. నేను కాకపోతే ఏమి అవి వ్యతిరేకించాలంటే అంత సామాన్యమైన పని కాదు. మీ అందరి బలం చూసుకొని నేను వాళ్ళని వ్యతిరేకించడం జరిగింది. ఈరోజు మన కళ్ళ ముందు జరగబడుతున్నాను. మనం కూర్చోండే రోడ్లు కావచ్చు, మన ఊర్లో డ్రైన్స్ కావచ్చు, ఇవన్నీ నేను కౌన్సిలర్ అయిన తర్వాతనే గౌరవ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, వైస్ చైర్మన్ జింకాన్న ఆధ్వర్యంలో ఈరోజు వాటర్ ప్లాంట్ కావచ్చు, కమ్యూనిటీ హాల్ కూడా భూమి పూజ చేసినాము. దగ్గరలో రేపో ఎల్లుండో వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ సాధించుకోవడం అంటే మనకు ఏదైతే మన ప్రజల తరపున మనకు ఓటేసి మనకు నిరంతరము ఏదైతే మన వెన్నుదన్ను ఉన్నారో వాళ్ళ కోసం పనిచేసినప్పుడే నిజమైన నాయకుడిగా నాకు గుర్తింపు వస్తుంది తప్ప ఈరోజు అధికారం ఉంది,
అధికారం లేదు అని ఆలోచన చేయాల్సిన అవసరం ఎవరు లేదు. కొంతమంది భయపడి ఉండొచ్చు, ఇది వైసీపీ పార్టీ కదా, ఇంకోటి కదా అని. ఈరోజు ఇదే వార్డులో ఒక అర్జీ రాయాలంటే 100 రూపాయలు ఇస్తే కానీ అర్జీ రాసే పరిస్థితిలో లేదు. ఇదే వార్డులో దాదాపు 12 మంది వాలంటీర్లను మన కుటుంబాల్లోనే నేను ఇచ్చి ఆ రోజు వాళ్ళను ఇంటింటికి సర్వీస్ చేస్తే ఆ వాలంటరీగా పనిచేసి వాళ్ళు లబ్ధి పొందితే కూడా జగనన్న డబ్బులు తీసుకొని ఈరోజు ఇక్కడికి ఆ వాలంటీర్ ఒక్కరు కూడా ఈ సభలోకి రావాల అంటే కారణం మనము విశ్వాసం ఎంత ఉంది, మనం చేస్తే అవకాశం ఇచ్చిన వాళ్ళకి మనం ఏం చేయాలా అనేది ఓ ఉదాహరణగా చెప్తా ఉంట. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏదైతే కమిటీలు ఎన్నుకుంటామో ఆ కమిటీలు ఈ వార్డు కౌన్సిలర్ కావాలన్నా, ఈ ఏరియాలో ఒక అంగన్వాడీ స్కూల్ కావాలన్నా, ఏదైనా ఒక గవర్నమెంట్ సంబంధించిన పథకాలు కావాలన్నా ఏదైతే ఈ సభ్యులు ఉంటారో ఈ కమిటీల్లో వాళ్ళే పూర్తిగా రేపు రాబోయే రోజుల్లో హీరోలుగా నిలబడతారని చెప్పిందని జగన్మోహన్ రెడ్డి గుర్తు చేస్తే ఆయన పదే చెప్తున్నాడు, ఈ ఐడెంటిటీ కార్డు మీ ఐడెంటిటీ కార్డు నా దగ్గర ఉందంటే మీ బయోడాటా అంతా నా దగ్గర ఉండాలి అని చెప్పిందని ఆయన చెప్తాడు. కాబట్టి ఖచ్చితంగా గౌరవ వైస్ చైర్మన్ గారిని మదనపల్లి గురించి మన వార్డు గురించి ఇక్కడ కమిటీలు ఏ విధంగా చేసుకోవాలో ఎట్లా చేసుకోవాలని అన్నగారు మాట్లాడతారో కొన్ని చేపులు విని మనం దాన్ని ఏ విధంగా చేసుకోవాలని అన్నగారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.